ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న సలార్ 2పై భారీ అంచనాలున్నాయి. మొదటి భాగం సుమారు 600 కోట్లు వసూలు చేయడంతో ఇప్పుడు రెండో భాగం 1000 కోట్లు పైగా సునాయాసంగా వసూలు చేస్తుందని అంచనా ఉంది. ఈ సీక్వెల్ మూవీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు. సలార్ ని మించి సలార్ 2లో KGF 2 తరహాలో ప్రభాస్ లోని బీస్ట్ ని, అతడి భారీ యాక్షన్ ని వీక్షించబోతున్నామని అభిమానులు ఉత్కంఠగా ఉన్నారు. కానీ ఇలాంటి వారందరికీ ఇది షాకింగ్ వార్త. సలార్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో సలార్ 2 మరింత భారీ స్కేల్ పై వస్తుందన్న భావనలో ఉన్నవారికి నిజంగానే ఇది ఝలక్. అసలింతకీ ఏమైంది? సలార్ 2 ఉంటుందా ఉండదా అంటే ఫిలిం సర్కిల్స్ లో ఒక సెక్షన్ సలార్ 2 రద్దయినట్టేనని గుసగుసలాడుతోంది. ఫిల్మ్ నగర్ గాసిప్ ప్రకారం ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సెట్స్ పైకి వెళ్లాల్సిన సలార్ 2 నిలిచిపోయింది. ఇది ఎప్పటికీ చిత్రీకరణకు వెళ్లదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ మధ్య సృజనాత్మక వ్యత్యాసాల కారణంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టేనని గుసగుస వినిపిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న రాజా సాబ్ తర్వాత సలార్ 2 కాకుండా మరో చిత్రాన్ని ప్రారంభించాలని ప్రభాస్ భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ సలార్ 2ను పక్కన పెట్టాలని ప్రభాస్ నిర్ణయించారనేది టాక్. అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేనప్పటికీ ఈ వార్త అంతటా వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు షాక్ లో ఉన్నారు. హోమ్మేల్ ఫిల్మ్స్ బ్యానర్ లో కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ఇందులో శృతి హాసన్, పృథ్వీరాజ్, సుకుమారన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇవేవి అధికారిక వార్తలు కావు. తాజా పుకార్లపై చిత్రబృందం ఇంకా స్పందించాల్సి ఉంది.